హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 10 మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. బై అబ్జర్వింగ్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్స్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్డర్ డిగ్రీ పైన క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తున్నాడు. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ డి పైన క్వశ్చన్ రావచ్చు. అట్లాగే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయాలి అనుకుంటే మీకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి dy/dx ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ x/y ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి అని అడగవచ్చు. లేదంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని లీనియర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి అని ఇవ్వచ్చు. ఇంకా డెఫినేషన్స్ చూసుకుంటే డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ అనే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. బీటెక్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ మీకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈ టాపిక్లో ఆర్డర్ డిగ్రీ, ఫార్మేషన్, ఎక్స్ప్రెస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ y/x ఆర్ లీనియర్ ఫామ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. లెట్ us see ఫస్ట్ డిఫైన్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీకు ఇలా డెఫినేషన్ అడిగితే ఆర్డర్ డిగ్రీ డెఫినేషన్స్ రాయాలి. డెఫినేషన్ రాస్తూ ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఈజ్ ఆర్డర్. సపోజ్ ఇన్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ the higher order which is appearing in the given differential equation is known as order. మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dx ఉంటుంది, d2y/dx2 ఉండొచ్చు, d3y/dx3 ఉండొచ్చు. అంటే మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియేషన్ ఇచ్చిన ఈక్వేషన్లో ఏది ఉందో దాన్ని మనం ఆర్డర్గా డిసైడ్ చేయాలి. సో ఆర్డర్ డెఫినేషన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. The higher order derivative appearing in the given differential equation. That is called order. Next we go for degree. Degree of the differential equation degree is defined by exponent of higher order and some conditions apply here. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాని ఎక్స్పోనెంట్ చూడాలి మనం. ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్ ద గివెన్ డిఈ ఈజ్ నోన్ యాజ్ డిగ్రీ, వేర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ మస్ట్ బి పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్. అంటే ఎక్స్పోనెంట్స్ అక్కడ ఫ్రాక్షన్స్ కానీ రాడికల్స్ కానీ ఏవి ఉండదు అనమాట. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూజ్ ఎక్స్పోనెంట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ అండ్ రాడికల్స్. అందుకే డిగ్రీ డెఫినేషన్ ఏం రాస్తామంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ అని రాద్దాం, కండిషన్ కూడా రాద్దాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ higher order derivative that appearing in given differential equation. When the differential equation can be expressed as polynomial in derivatives.
ఎస్, దిస్ ఇస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ. మనం ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, if suppose given dE d2y by dx2 whole power 2 plus 3 dy by dx minus 2 equal to 0. Or minus 4 here plus 3 here. dy by dx exist కావాలి. ఎస్, d2y by dx2 whole square minus 4 into dy by dx plus 3 equal to 0 ఇలా ఉందనుకోండి. ఆర్డర్ దట్ ఈజ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ అపియరింగ్ ఇన్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హయ్యర్ ఆర్డర్ ఏంటి ఇక్కడ? హయ్యర్ ఆర్డర్ ఈజ్ సెకండ్ ఆర్డర్, దెర్ ఫోర్ ఆర్డర్ ఈజ్ 2. నెక్స్ట్ డిగ్రీ, ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఇక్కడ 2 ఉంది కదా, d2y by dx2 ఎక్స్పోనెంట్ రాయాలి. ఒకవేళ ఇక్కడ ఫ్రాక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఫ్రాక్షన్స్ని ఫ్రీ చేశాక మనం డిగ్రీ డిఫైన్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ వెన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ పాలినామియల్ అండ్ డెరివేటివ్స్ అని రాసాం మనం. దిస్ ఇస్ అబౌట్ ఆర్డర్ అండ్ డిగ్రీ. లెట్ us see the questions which are previously asked in the public examinations. Find order and degree of d2y by dx2 plus dy by dx whole cube whole power 6 by 5 equal to 6y అనుంది క్వశ్చన్ ఇక్కడ. ఎస్, హియర్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ రిమూవ్ చేయడానికి ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ పవర్ 5/6 అప్లై చేద్దాం. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద గివెన్ డేటా. గివెన్ దట్ d2y by dx2 that is y double derivative, next plus dy by dx differentiation of y one time, and for which exponent you have 3. It is entirely power 6/5 equal to 6y. ఇలా ఉంది క్వశ్చన్ మనకు. Implies here I can write y double dash plus y dash whole cube equal to 6 times of y whole power 5 divided by 6. ఇక్కడ 6/5 ఉంది కదా, బోత్ సైడ్స్ 5/6 ఎక్స్పోనెంట్ అప్లై చేస్తే మనకు రైట్ హ్యాండ్ సైడ్ 6y పవర్ 5/6 వస్తుంది, లెఫ్ట్ సైడ్ 1 వస్తుంది. సో ఇది ట్రాన్స్ఫర్ అయితే 5/6. ఇప్పుడు ఎక్కడ డెరివేటివ్స్ ఎక్స్పోనెంట్స్ మీకు ఫ్రాక్షన్స్ లేవు కదా, ఇప్పుడు మీరు ఆర్డర్ డిగ్రీ రాయొచ్చు. నౌ ఆర్డర్ అండ్ డిగ్రీ, యు నో ద డెఫినేషన్. ఆర్డర్ హయ్యర్ ఆర్డర్ డబుల్ డెరివేటివ్ కదా, సో ఆర్డర్ 2. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్, ఈ y డబుల్ డాష్ ఎక్స్పోనెంట్ ఎంత? ఏం లేదు కదా అక్కడ, పైన 1 ఉన్నట్టు. సో ఆర్డర్ 2 డిగ్రీ 1. దీన్ని y డబుల్ డాష్ పవర్ 1 అని అనొచ్చు కదా. సో ఎక్స్పోనెంట్ 1 దట్ ఈస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయర్ ఆర్డర్ 1, సో దట్ ఇట్ ఈస్ డిగ్రీ. నెక్స్ట్ ఆర్డర్, హైయర్ ఆర్డర్ ఇన్ దిస్ differential equation is 2. Let us move to the next one. Again find order and degree of d2y by dx2 equal to 1 plus dy by dx whole square whole power 5/3 అని ఉంది. డెరివేటివ్స్ హూజ్ ఎక్స్పోనెంట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ అంటే ఆ 5/3 ఉండొద్దు కదా. ఫస్ట్ గివెన్ డి రాద్దాం. గివెన్ దట్ here in the left hand side y double dash, this is equal to bracket లో 1 plus ఇక dy by dx అంటే y dash whole square whole power 5/3 is given. అవునా? డెరివేటివ్స్ పవర్స్ ఫ్రాక్షన్స్ ఉండొద్దు కాబట్టి ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ పవర్ 3 అప్లై చేద్దాం. y double dash whole power 3 equal to 1 plus y dash square whole power 5 అని వస్తుంది. Yes, now the dE is free from, now the differential equation whose exponents
ఇన్ విచ్ ఎక్స్పోనెంట్స్ ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు మనం ఆర్డర్ డిగ్రీ రాయొచ్చు. హయ్యర్ ఆర్డర్ 2, దాని ఎక్స్పోనెంట్ 3. సో ఆర్డర్ 2 డిగ్రీ 3. ఆర్డర్ ఈజ్ ద హయ్యర్ ఆర్డర్ అపియరింగ్ ఇన్ ద గివెన్ డిఈ. సో ఆర్డర్ 2. నెక్స్ట్ degree of the differential equation, that is 3. Let us move to the next one. మళ్ళీ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఎక్స్పోనెంట్స్ చూడండి, ఇక్కడ 1/2, 1/3, 1/4 ఉన్నాయి. వాటి నుంచి ఫ్రీ అయిన తర్వాత మనం డిగ్రీ డిఫైన్ చేస్తాం. ఎస్, ముందు దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం మనం. ఇక్కడ dy/dx, that is y dash exponent 1/2 plus y double dash exponent 1/3 whole power 1/4 equal to 0 అని ఇచ్చాడు. ఇక్కడ పవర్ 1/4 ఉంది కదా, ఫస్ట్ దాన్ని రిమూవ్ చేద్దాం. y dash whole power 1/2 plus y double dash power 1/3, it is equal to 0. both sides if you apply power 4 అప్లై చేసాం కాబట్టి ఇది 1, 0 power 4 0. ఇంకా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేయాలి. y dash power 1/2 ఈక్వల్ టు మైనస్ y double dash power 1/3. y dash ఎక్స్పోనెంట్ 1/2, y double dash ఎక్స్పోనెంట్ మళ్ళీ ఇక్కడ 1/3 అని ఉంది. ఇంకా ఫ్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా రిమూవ్ చేయాలి. ఈ డినామినేటర్ పార్ట్లో 2, 3 రెండు రిమూవ్ కావాలి అంటే 2, 3 LCM 6 కదా, బోత్ సైడ్స్ పవర్ 6 అప్లై చేస్తే మనకు ఫ్రాక్షన్స్ ఫ్రీ అవుతాయి. y డాష్ పవర్ 1/2 ఉంది కదా, అట్లాగే మైనస్ y డబుల్ డాష్ పవర్ 1/3 ఉంది కదా, దీనికి ఒక పవర్ 6, దీనికి ఒక పవర్ 6 రాద్దాం. నౌ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ y డాష్ whole power 3 equal to y double dash whole square it is. ఇప్పుడు ఫ్రాక్షన్ ఫ్రీ అయిపోయింది డిఫరెన్షియల్ ఈక్వేషన్. హయ్యర్ ఆర్డర్ 2, దాని ఎక్స్పోనెంట్ మళ్ళీ 2. సో ఆర్డర్ 2 డిగ్రీ 2. హియర్ ఇక్కడ రాసేద్దాం ఆర్డర్ 2. డిగ్రీ అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ కదా, ఎక్స్పోనెంట్ 2 ఉంది అక్కడ. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఆర్డర్ డిగ్రీ పైనే. ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ x power 1/2 d2y/dx to power 1/3 ప్లస్ x into dy/dx ప్లస్ y ఈక్వల్ టు 0 అన్నాడు. ఓన్లీ డెరివేటివ్స్ ఎక్స్పోనెంట్ మాత్రమే ఫ్రాక్షన్స్ ఉండొద్దు కదా. ఎస్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x పవర్ 1/2, తర్వాత ఇక్కడేమో y డబుల్ డాష్ పవర్ 1/3 ప్లస్ x ఇంటూ y డాష్ ప్లస్ y, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ ఐ కెన్ రైట్ x పవర్ 1/2 y double dash power 1/3, it is equal to minus xy dash minus y. ఇక్కడ x కేమో ఎక్స్పోనెంట్ 1/2 ఉంది, y డబుల్ డాష్ ఎక్స్పోనెంట్ ఏమో 1/3 ఉంది. మనకు డెరివేటివ్స్ ఎక్స్పోనెంట్స్ మాత్రమే ఫ్రీ అయితే చాలు. సో ఇక్కడ 1/3 దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అది రిమూవ్ కావాలి అంటే మనం బోత్ ద సైడ్స్ పవర్ 3 అప్లై చేయాలి. ఇది ఫ్రాక్షన్ ఉన్నా ప్రాబ్లం లేదు. డెఫినేషన్ ఏంటి అంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ షుడ్ బి రిటన్ యాజ్ పాలినామియల్స్ ఇన్ డెరివేటివ్స్, దెన్ ఓన్లీ డిగ్రీ ఈజ్ డిఫైన్డ్. సో దట్ మనం ఇప్పుడు 1/3 క్యాన్సల్ కావడానికి మాత్రమే ఆలోచన చేయాలి. 1/2తో మనకు సంబంధం లేదు. రైట్, 1/3 పోవాలంటే పవర్ 3 అప్లై చేయాలి బోత్ ద సైడ్స్. అప్లయింగ్ పవర్ 3 ఆన్ బోత్ ద సైడ్స్ we get x power 3/2 y double dash power 1 equal to minus xy dash minus y whole to the power of 3. Now derivatives free from
fractions kada. Exponents of derivatives now free from fractions, so that I can write now order and degree. Here order is 2, degree 1. This is your answer. Next, find order and degree of d3y by dx3 whole square minus 3 into dy by dx whole square minus e power x equal to 4 అన్నాడు. ఎక్కడ మీకు ఎక్స్పోనెంట్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఫ్రాక్షన్స్ అంటూ లేవు. డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేయచ్చు. గివెన్ దట్ y triple dash whole square minus 3 times of y dash whole square minus e power x equal to 4 it is. You can directly write order and degree. Here order is 3. Why? Because higher order derivative which is appearing in the given d is known as order. So అందులో higher order 3 కాబట్టి order 3. Degree exponent of higher order result 2 ఇక్కడ, ఎందుకంటే exponent 2 ఉంది కదా. ఎస్, జస్ట్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసి ఆర్డర్ మెన్షన్ చేస్తే 1 మార్క్, డిగ్రీ మెన్షన్ చేస్తే మీకు ఇంకా 1 మార్క్ అవార్డ్ చేస్తాడు. నెక్స్ట్ ఫార్మేషన్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ y ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x అని క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. a, b ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో ఏ బి రిమూవ్ అయ్యేటట్లు రిమూవ్ కావాలి. రిమూవ్ అయిన తర్వాత మీరు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి దీనికి. ఫార్మ్ ద డిఈ ఆఫ్ y ఈక్వల్ ఏ ఫ్యామిలీ a cos 3x ప్లస్ b sin 3x. ఏబి వాల్యూస్ చేంజ్ అయ్యే కొద్దీ మీకు డిఫరెంట్ కర్వ్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి అంటున్నాడు. నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఏ అండ్ బి 2 ఉన్నాయి కదా, మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి ఆ 2 పారామీటర్స్ని ఎలిమినేట్ చేయగలిగితే చాలు. ఎస్, సి హియర్, సిన్స్ y is given as a cos 3x plus b sin 3x. If you differentiate with respect to x, then what happens? Y dash equal to a into cos 3x derivative minus sin 3x multiplied by 3. ఇక్కడ ఇంటర్నల్ ఫంక్షన్ 3x derivative 3. నెక్స్ట్ ప్లస్ b కాన్స్టెంట్ దట్ ఈస్ అవుట్ సైడ్, sin 3x derivative cos 3x, 3x మల్టిపుల్ 3 కదా అక్కడ. సో 3xకి డిఫరెన్షియేట్ చేయాలి 3. కాంపోజిట్ ఫంక్షన్ కాబట్టి ఇంటర్నల్ ఫంక్షన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి పక్కన రాయాలి. నౌ y డాష్ రిటర్న్ యాజ్ minus 3a sin of 3x plus 3b cos of 3x. వన్ టైం డిఫరెన్షియేట్ చేసాం కానీ ఏబి ఇంకా రిమూవ్ కాలేదు. మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత చూద్దాం. దిస్ ఇస్ 2. వన్స్ అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ with respect to x, y double dash equal to ఈ మైనస్ 3a అట్లాగే ఉంచుదాం. sin 3x డెరివేటివ్ 3 cos 3x. నెక్స్ట్ 3b అట్లాగే ఉండని, cos 3x డెరివేటివ్ minus 3 sin 3x it is. y double dash equal to minus 9a cos 3x minus 9b sin 3x it is. ఇందులో -9 మనం కామన్గా రాయొచ్చు కదా 2 టర్మ్స్కి.
So y double dash become minus 9 of a cos 3x plus b sin 3x. Therefore y double dash equal to minus 9. ఈ a cos 3x plus b sin 3x value y. So that y double dash plus 9y equal to 0. This is required differential equation to the given family y equal to a cos 3x plus b sin 3x. ఇలా మనం 2 times differentiate చేసిన తర్వాత వితౌట్ పారామీటర్స్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావాలి మనకు. నెక్స్ట్ ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ కరస్పాండింగ్ టు y ఈక్వల్ టు c ఇంటూ x మైనస్ c హోల్ స్క్వేర్ వేర్ c ఈజ్ పారామీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇది మెనీ టైమ్స్ ఎంసెట్లో కానీ జేఈలో కానీ వాటిలో కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. లెట్ us see, given that y equal to c of x minus c whole square, that is result 1. Only one parameter is there, c అని కదా. ఆ వన్ పారామీటర్ రిమూవ్ కావడానికి వన్ టైం డిఫరెన్షియేట్ చేసి మనం ఆ టూ ఈక్వేషన్స్ను y అండ్ y డాష్ రెండు సాల్వ్ చేస్తూ ఫైనల్గా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి బై ఎలిమినేటింగ్ c. ఎస్, if you differentiate with respect to x, then what happens? Observe. dy by dx అంటే y dash equal to c into x minus c whole square derivative 2 times of x minus c, internal part x minus c derivative 1. Therefore y dash value 2c of x minus c. This is result 2. One time differentiation over one parameter కాబట్టి ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తూ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. అయితే 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1 డివైడ్ బై ఈక్వేషన్ 2. లెఫ్ట్ సైడ్ ఇక్కడ y ఉంది కదా, తర్వాత y డాష్ సెకండ్ ఈక్వేషన్ నుంచి న్యూమరేటర్ c ఇంటూ x minus c whole square, denominator part just x minus c, implies what we get? Y by y dash equal to c into x minus c. ఒక x minus c క్యాన్సిల్ అయిపోయింది, మనకు c ఆఫ్ x minus c అని మాత్రం మిగిలింది. మనం c వాల్యూ రాయాలి కదా. ఎస్, నౌ యూ కెన్ రైట్ ఎస్, that implies y divided by y dash it is equal to wait a minute, ఇక్కడ y dash value 2c of x minus c కదా, ఇక్కడ 2c రాయాలి. c gets cancelled, you will get x minus c divided by 2. On cross multiplication 2y by y dash equal to x minus c అని వస్తుంది. తర్వాత c వాల్యూ వచ్చేసి x minus 2y by y dash నో. ఇప్పుడు మనకు c వాల్యూ x minus 2y by y dash అని వచ్చేసింది. ఈ c వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎస్, నౌ ఫ్రమ్ 1 I can write y equal to c వాల్యూ వచ్చేసి x minus 2y by y dash, తర్వాత x minus c హోల్ స్క్వేర్ అన్నాడు కదా. ఇక్కడ x minus c ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి. x minus c వాల్యూ 2y by y dash హోల్ స్క్వేర్. సో దట్ దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు ఇంకా దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మీకు y ఈక్వల్
xy dash minus 2y divided by y dash into 4y square divided by y dash square అని వస్తుంది. సో ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ y into y dash whole power 3 equal to 4y square into xy dash minus 2y. సో ఇలా మనం ఫైనల్ ఆన్సర్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ విత్ దేర్ సెంటర్ ఎట్ ఆరిజిన్ అండ్ ఆల్సో ఫైండ్ ఆర్డర్ అన్నాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ విత్ దేర్ సెంటర్స్ ఎట్ ఆరిజిన్ అన్నాడు. సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉందని ఇచ్చాడు కానీ రేడియస్ చేంజ్ అవుతున్నట్టు కదా దాని మీనింగ్. ఎస్, కలెక్షన్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ హూ సెంటర్స్ లైస్ ఆన్ సెంటర్స్ ఎట్ ఆరిజిన్ ఇలా అనమాట. ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అండ్ ఆల్సో ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. జనరలీ వెన్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ you can write general equation of circle x square plus y square equal to r square, where r is parameter in this case. So that let the family of circles, condition ikkada em ichchado raadam, let the family of circles with center at origin that is x square plus y square equal to r square. Only r is parameter here. Now I am going to differentiate with respect to x. X square derivative 2x, y square derivative 2y, dy by dx, constant derivative 0 implies x plus y into dy by dx is 0, or you can write dy by dx y dy by dx plus x equal to 0. That's all. Here the higher order derivative is first order derivative, so that order can be written as 1. ఆర్డర్ అడిగాడు. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత హయ్యర్ ఆర్డర్ ఏది ఉందో అది చూసి రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సర్కిల్ విత్ దైర్ సెంటర్స్ అట్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి సెంటర్స్ ఆరిజిన్ దగ్గర ఉండే డిఫరెంట్ సర్కిల్స్ మనం చూజ్ చేసుకుంటే మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఏంటి అంటే రేడియస్లో మాత్రమే చేంజెస్ ఉంటూ సెంటర్ కాన్సెంట్రిక్ సర్కిల్ అనమాట. సెంటర్ సేమ్ బట్ డిఫరెంట్ రేడియస్ అని అర్థం అక్కడ. సో ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఈక్వేషన్ రాయగలిగితే అందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో చూసుకుంటే చాలు, మీరు డిఫరెన్షియేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, see this, find the general solution of dy by dx equal to 2y by x అని ఇచ్చాడు. జనరల్ సొల్యూషన్ కావాలట. వెరీ సింపుల్. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తూ మనం ఇప్పుడు కర్వ్ ఫామ్ చేయాలన్నమాట. రివర్స్ dy by dx ఈక్వల్ టు 2y by x అన్నాడు కదా. మనం ఏం చేద్దామంటే x వేరియబుల్స్ ఒకవైపు y వేరియబుల్స్ ఒకవైపు రాసేద్దాం. dy డివైడ్ బై y రాస్తున్నా, ఈ 2/x అట్లాగే ఉంచి dx ఇటువైపు రాద్దాం. y మాత్రం ఇక్కడున్న y ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం మనం డినామినేటర్ పార్ట్కి, ఇక్కడున్న dxను అటువైపు ట్రాన్స్ఫర్ చేసాం. నౌ అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ద సైడ్స్, dy by y ఈక్వల్ టు 2 అవుట్ సైడ్ రాద్దాం, ఇంటిగ్రల్ dx by x అని వస్తుంది. 1/y ఇంటిగ్రేషన్ log modulus y, 2 కాన్స్టెంట్ అట్లే ఉంచుదాం. 1/x ఇంటిగ్రేషన్ log mod x ప్లస్
లాగ్ సి అని రాద్దాం. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ జనరల్గా సి రాయొచ్చు, మనకు బోత్ ద టర్మ్స్ లాగరిథంలో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ను కూడా నేను లాగ్ సి అని రాస్తున్నా. రీజన్ ఏంటి అంటే సింప్లిఫికేషన్కి ఈజీగా ఉంటుందని. నౌ దిస్ ఈజ్ log modulus y equal to log modulus x whole square plus log c. Implies we can write log modulus y equal to log modulus x whole square into c. Log a plus log b, log ab you can write. Neglecting logarithm on both the sides, we get modulus y equal to constant into x square. This is your answer. So y equal to plus or minus c into x square or y equal to some lambda into x square is the family. Right. Move to the next one. Find general solution of dy by dx equal to e power x plus y. dy by dx e power x plus y అని ఇచ్చాడు ఇక్కడ. Since dy by dx is e power x plus y, now you can write dy by dx as e power x into e power y. e power y left side transfer చేద్దాం, e power x రైట్ సైడ్ అట్లాగే ఉంచి dx రాద్దాం. నౌ యూ కెన్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇది e పవర్ మైనస్ వై dy అని రాయొచ్చు, ఇది e పవర్ x dx. ఇఫ్ యూ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ద సైడ్స్, ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ వై, రైట్ సైడ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ప్లస్ సమ్ కాన్స్టెంట్. సో దట్ యూ కెన్ రైట్ e పవర్ x ప్లస్ e power minus y plus c equal to 0. This is the general solution of given differential equation. Next, express x dy minus y dx equal to root over x square plus y square into dx in the form of f of y by x equal to dy by dx అన్నాడు. Yes. Given that x dy minus y dx equal to root over x square plus y square into dx. మనం dy by dx ఫంక్షన్ ఆఫ్ y by x లాగా రాయాలి కదా. ఎస్, ఏం చేద్దామంటే ఇక్కడ ఒక x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. x dy minus y dx whole divided by x square. ఇక్కడ కూడా ఒక x స్క్వేర్తో డివైడ్ చేద్దాం. రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ ఇంటూ dx. అది ఎస్. నౌ లేకపోతే మనకు y బై x రావాలి కదా, జస్ట్ xతో డివైడ్ చేద్దాం. మనం xతో డివైడ్ చేస్తే x బై x ఇక్కడ ఏమో క్యాన్సిల్ అయిపోతుంది, y బై x వస్తుంది. లెట్ us see now, it is dy మైనస్ y బై x ఇంటూ dx, ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ లోపల రాసామనుకోండి దీన్ని, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ అని రాయాలి ఇంటూ డిఎక్స్. అవునా? నౌ డివై ఈక్వల్ టు ఇదేమో వై బై ఎక్స్ డిఎక్స్ కదా, తర్వాత ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1, ఆ పక్కన వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని వస్తుంది. మనకు డివై బై డిఎక్స్ కావాలి కదా, సో మనం టీఎక్స్తో డివైడ్ చేద్దాం. ఆర్ డివై బై డిఎక్స్ రిటర్న్ యాజ్ వై బై ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ వై బై ఎక్స్
హోల్ స్క్వేర్. క్లియర్గా మీకు ఇప్పుడు ఇది ఫంక్షన్ ఆఫ్ y by x లాగా ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ y by x. Therefore function of y by x is dy by dx. ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు, అదే ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసాం మనం. జస్ట్ ఎక్స్తో డివైడ్ చేస్తే మీకు y by x ఎంటర్ అవుతుంది. ఇక్కడనేమో ఇంటర్నల్గా ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు రూట్లో ఇంటర్నల్గా రాసేసరికి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్ 1, బట్ సెకండ్ టర్మ్ మాత్రం మళ్ళీ y by x ఫామ్లో వస్తుంది. సో ఫైనల్గా dy by dx మీకు y by x టర్మ్స్ తప్ప వేరే ఏవి కనపడవు కదా. సో ఫంక్షన్ ఆఫ్ y by x ఈక్వల్ dy by dx అని రాయొచ్చు. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ఫార్మ్ x log x ఇంటూ dy by dx ప్లస్ y ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ log x ఇంటూ లీనియర్ ఫామ్ అన్నాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఐడియా ఉండాలి. లీనియర్ ఫామ్ అంటే dy by dx ప్లస్ p of x ఇంటూ y ఈక్వల్ టు q of x, ఆ మోడల్కి కన్వర్ట్ చేయాలి. అలా రెడ్యూస్ చేస్తే చాలు, 2 మార్క్స్ అనమాట. ఎస్, సిన్స్ x ఇంటూ log x dy by dx ప్లస్ y ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ log x కదా. లీనియర్ ఫామ్లో dy by dx ప్లస్ p of x ఇంటూ y ఉండాలి. అంటే dy by dx మల్టిపుల్ 1 ఉండాలి. సో ఐఎమ్ డివైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విత్ x log x. ఇక్కడ ఒక x log x ఉంది కదా, dy by dx మల్టిపుల్. మనకు లీనియర్ ఫామ్లో ఫస్ట్ టర్మ్ dy by dx ఉండాలి. అంటే ఇక్కడ నుంచి x log x రిమూవ్ కావాలి, డివైడ్ చేద్దాం. ప్రతి టర్మ్ కూడా డివైడ్ చేయాల్సి వస్తుంది. x ఇంటూ 1 by x ఇంటూ log x ఇంటూ y. ఇదేమో 2 టైమ్స్ ఆఫ్ log x హోల్ డివైడ్ బై x ఇంటూ log x. Now this is dy by dx plus 1 by x into log x into y equal to log x cancel అయిపోతే just 2 by x అని వస్తుంది. సో ఇప్పుడు dy by dx plus p of x into y equal to q of x మోడల్లో ఉంది. సో మనం లీనియర్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేసినట్లే అదే మెన్షన్ చేద్దాం. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ dy by dx plus p of x into y equal to q of x. Therefore, and here p of x is 1 by x log x. తర్వాత q of x వచ్చేసి 2 divided by x. It is linear form of given differential equation. That's all. ఆర్డర్ డిగ్రీ పైన రీసెంట్గా అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆ తర్వాత ఫార్మేషన్, ఆ తర్వాతే ఫంక్షన్ ఆఫ్ y by x కానీ, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ లీనియర్ ఫామ్ మోడల్ క్వశ్చన్స్. సో వీటిపైన కమాండింగ్ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 10th క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.